అస్సలాముఅలైకుం. నమస్కారం అండి. వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో చోలే కర్రీ చేస్తున్నానండి. అదే శనగల కూర అంటాం కదా అది. ఇది చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నార్త్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ లాగా కూడా దొరుకుతుంది. అంత ఫేమస్ ఇది. ఈ కర్రీ రైస్లో కానీ, రోటీస్ కానీ, పూరీస్లో కానీ తినొచ్చు. అంత రుచిగా ఉంటుంది. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం. ఇక్కడ కాబూలి శనగలు తీసుకున్నానండి. ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్పు రాత్రి నానబెట్టుకున్నానండి శనగలు. అంటే లేదా 9 గంటల ముందు నానబెట్టుకున్నా పర్లేదనమాట, సరిపోతుంది. ఇంకా టీ పౌడర్ వచ్చేసి 2 స్పూన్లు, చెక్క వచ్చేసి 2 ఇంచులది, పెద్ద ఇలాచి 1, స్టార్ పువ్వు 1, ఎండిన ఉసిరికాయ ఒప్పులు 4, గ్రీన్ ఇలాచి 2, లవంగాలు ఒక 5, వాము అర్ధ స్పూను, బిర్యానీ ఆకు 1. ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్లోకి ఇవన్నీ వేసి మూట కట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న శనగలు వేసి అందులోకి ఈ మూట వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి 2 విజిల్లు ఇస్తే చాలండి. ఇది ఉడికేలోపు ఇక్కడ ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని 3 పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు ఒక 7 రెబ్బలు వేసి ఇవి బాగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయింది కదండి, ఓపెన్ చేసి చూసి ఆ మూటను పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇది అవసరం ఉండదు. చూడండి, శనగలు బాగా ఉడికాయి కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 3 చెంచాల ఆయిల్ వేసుకొని ఇది వేడవ్వగానే కొంచెం వాము వేసి దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి పెద్ద ఎర్రగడ్డలు 2 సన్నగా కట్ చేసినవి వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గగానే టమోటాలు ప్యూరీ వేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. ఇది బాగా వేయించుకున్నాక ఆయిల్ సపరేట్ అవ్వాలండి. కొంచెం పసుపు, కారం పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, వేయించి మిక్సీకి వేసిన జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా కొంచెం కసూరి మేతి బాగా నలిపి వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఒక చెంచాడు ఉడికించిన శనగలు వేసి మెదుపుకుందాం. ఎందుకంటే గ్రేవీ చిక్కగా కావాలి కదా. ఇలా మెదుపుకున్న దాంట్లోకి ఉడికించి పెట్టుకున్న శనగల్ని నీళ్ళతో సహా వేసేసుకుందాం. టేస్ట్ చూసి సాల్ట్ వేస్తున్నాను, కొంచెం తక్కువ ఉందని. ఇప్పుడు మనకు కావాల్సినంత చిక్కగా ఉడికించి దీనికి తర్వాత వేస్తున్నాను. ఒక కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడవగానే అల్లం స్లైసులు నైస్గా కట్ చేసుకోవాలండి. ఈ అల్లం వేయడం వల్ల శనగలు తొందరగా ఈజీగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట. ఏమి ఇబ్బంది పెట్టదు. అల్లము, వాము ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి తర్వాత వేసుకొని కర్రీలోకి వేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, రుచి కూడా అంత బాగుంటుంది అనమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ పూరీతో సర్వ్ చేస్తున్నానండి. ఎంతో టేస్టీ ఎమ్మీ చోలే కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.